స్టైల్లో అట్రాక్ట్, డిజైన్లో పర్ఫెక్ట్ కాంపాక్ట్, పర్ఫార్మెన్స్లో హై ఆన్ ఇంపాక్ట్. ఇదే మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈవీ ఇండస్ట్రీలో ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ని నో లైసెన్స్ సెగ్మెంట్ లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీనికి సంబంధించిన రేంజ్ రివ్యూని మనం ఆల్రెడీ మన ఈవీ కొరడ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ నిజంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా లేదా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవచ్చు లేదా, పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీ ఈవీ కొరడ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి టాప్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లో అప్ టు 90 నుండి 100 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్పారు. మేము దానికన్నా తక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 30Ah బ్యాటరీ ప్యాక్తో మేము రేంజ్ టెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది 80 to 90 అయితే మాకు 78 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే వచ్చింది అనమాట. రెండు రకాల బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్. ఫస్ట్ వేరియంట్ వచ్చి 80 to 90 కిలోమీటర్స్, రెండోది వచ్చి 90 to 100 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. మేము ఫస్ట్ వేరియంట్ అయితే రియల్ రేంజ్ టెస్ట్ చేసాం. ఫస్ట్ మన ఎలక్ట్రిక్ స్కూటర్ అట్రాక్టివ్ ఎలిమెంట్ ఏదైతే ఉన్నది డిజైన్ అనమాట. ఇప్పటి వరకు మీరు నాన్ లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో ఇంచుమించుగా అదే టైప్ డిజైన్ చూసారు. బట్ ఇది కొంచెం ఫ్రెష్ లుక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తుంది అనమాట. మీరు ఫస్ట్ ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ చూస్తే కాస్త చేతక్ ని సిమిలారిటీ కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో లైటింగ్, అలానే ఇటు సైడ్ రైట్ లెఫ్ట్ కూడా ఇండికేటర్ లైటింగ్ ఉంది. ఇది కొంచెం స్టైలిష్ గా ఉందన్నమాట. ఇప్పుడు వరకు మార్కెట్లో ఇలాంటి మధ్యలో స్ట్రాప్ లైటింగ్ అయితే నేను చూడలేదు. సో అది నాకు కొంచెం బాగా అనిపించింది. అలానే బిల్డ్ క్వాలిటీ చూస్తే కూడా మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ప్రీమియం గానే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కింద చూసుకున్నైతే మడ్గార్డ్ ఏదైతే ఉందో ఇది ఫ్లెక్సిబుల్ గా ఉందన్నమాట. ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇక్కడ మీకు లభిస్తుంది. టైర్స్ చూసుకున్నైతే 12-inch ట్యూబ్లెస్ టైర్, డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం మంచి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బాగానే బ్రేకింగ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి సుమారుగా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. మన స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇది మన ఫుట్ బోర్డ్ స్పేస్ అనమాట. కంఫర్టబుల్ ఫుట్ బోర్డ్ స్పేస్ మీకు లభిస్తుంది. మీకు లెగ్ పెట్టినా కూడా ఇంకొంచెం స్పేస్ అనేది అడిషనల్ గా ఉంటుంది. అలానే మీకు సీట్ కింద అయితే ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 8 hours పడుతుంది. రియర్ సైడ్ కూడా మనకి 12-inch ట్యూబ్లెస్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. రియర్ సైడ్ కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. రియర్ బ్రేకింగ్ కూడా బాగుందండి. అలానే ఇక్కడ మనకి మడ్గార్డ్ ఏదైతే ఉందో పర్లేదు, మనకి మీడియం క్వాలిటీతో మనకి మడ్గార్డ్ అనేది లభిస్తుంది. అలానే రియర్ సైడ్ చూసుకుంటే మోటార్ కెపాసిటీ నో లైసెన్స్ స్కూటర్ 250 watt మోటార్. బట్ దీని పీక్ పవర్ అయితే మాత్రం ఎక్కువ ఉందన్నమాట. ఇంచుమించుగా ఒక రిజిస్టర్డ్ మోడల్ పీక్ పవర్ అయితే ఉంటుందో అలాంటి పీక్ పవర్ తో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. సో పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది నాకు. రియర్ సైడ్ అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మీకు లభిస్తుంది. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే రియర్ సైడ్ మనకి లైటింగ్ అయితే అనమాట. సో రెడ్ లైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలానే మనకి గ్రాబ్ రైల్, స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అయితే లభిస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ తో లభించే ఫుట్ రెస్ట్ ఎలా ఉంటుంది అనమాట. క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ ఫుట్ రెస్ట్ ఫాల్డబుల్ అనమాట. ఇలా ఉన్నదని మీరు ఇలా క్లిక్ చేస్తే మనకి బయటకు వస్తుంది అనమాట. అగైన్ మీరు ఇలా పెట్టేసుకోవడం. ఈ స్కూటర్ యొక్క సీటింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి లార్జ్ సీటే లభిస్తుంది. సో ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి మీడియం గా ఉంటుంది. మరీ సాఫ్ట్, మరీ హార్డ్ గా కాకుండా మీడియం క్వశ్చన్ అయితే ఈ సీట్ కంఫర్ట్ అయితే లభిస్తుంది. ఈ స్కూటర్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫుల్ హెల్మెట్ పెట్టేంత బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఫుల్ హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా ముందు వైపు కొంచెం స్పేస్ కూడా మీకు లభిస్తుంది. ఇతర ఏమన్నా చిన్న సామాన్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని బూట్ స్పేస్ సుమారు ఒక 20 లీటర్ల వరకు బూట్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట. అలానే ప్రెసెంట్ మనకి నో లైసెన్స్ సెగ్మెంట్ లో కుబేరా రాయల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం ఇలాగా ఫుల్ హెల్మెట్ పెట్టేంత స్పేస్ ఉంది. ఆ తర్వాత మేము చూసిన రివ్యూ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మాత్రం ఇంత బూట్ స్పేస్ లభిస్తుంది ఫుల్ హెల్మెట్ పెట్టే విధంగా. ఇది నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ లో ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి MCB స్విచ్ కూడా ఇచ్చారు. మనకి ఇన్ కేసు ఎక్కడైనా లాంగ్ వెకేషన్కి వెళ్ళినప్పుడు మీరు MCB స్విచ్ ఆఫ్ లో పెట్టుకుంటే మీకు బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది. అలానే మనకి లెఫ్ట్ కంట్రోల్ పైట్ స్విచ్ చూసుకున్నట్లయితే మనకి లైట్ స్విచెస్ అయితే ఇక్కడ ఇచ్చారండి. అలానే మనకి ఇక్కడ హార్న్ లభిస్తుంది. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. పార్కింగ్ బటన్ ఉంటుంది. అలానే రైట్ కంట్రోల్ ప్యాడ్ లో చూసుకున్నట్లయితే మనకి లైట్ సంబంధించిన హై బీమ్, లో బీమ్ స్విచెస్ అయితే ఇక్కడ ఉంటాయి. హార్న్ రైట్ కూడా ఒక హార్న్ ఇచ్చారు. సో మనకి మోడ్ బటన్ ఏదైతే ఉందో ఓన్లీ సెకండ్ మోడ్ మాత్రమే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు అయితే ఇస్తున్నారండి. బట్ స్పీడ్ మాత్రం నార్మల్ గానీ సెకండ్ మోడ్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అలానే కింద రివర్స్ మోడ్ బటన్ అయితే ఉంది. ఆర్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మీకు లభించే కీస్ ఇదే అనమాట. ఫిజికల్ కీ లభిస్తుంది. అలానే రిమోట్ తో కూడా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆపరేట్ చేయొచ్చు. అంటే మీకు యాంటీ థెఫ్ట్ అలారం కానివ్వండి, రిమోట్ లాక్, అన్లాక్ వంటి ఫీచర్స్ ఈ కీలో మీకు లభిస్తాయి. ఇక స్కూటర్ ఫ్రంట్ పోర్షన్ మనకి హుక్ అయితే ఇచ్చారు. స్ట్రాంగ్ అయితే ఉందండి. అలానే మనకి ఫ్రంట్ సైడ్ మనకి USB సాకెట్ కూడా ఇచ్చారు. మీరు మొబైల్ ఫోన్ లాంటి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలానే మీరు మొబైల్ పెట్టుకునే విధంగా గ్లౌ బాక్స్ అయితే ఉందన్నమాట. లెంత్ అయితే బాగుందండి. మీరు మొబైల్స్ పెట్టిన కంప్లీట్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడైతే మీకు ఈ స్కూటర్ని ఎలా ఆన్ చేయాలో చూపిస్తున్నాను. కీ పెట్టిన తర్వాత జస్ట్ రైట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి స్కూటర్ అయితే డాష్ బోర్డ్ ఆన్ అవుతుంది. లేదంటే మీరు రిమోట్ ద్వారా కూడా ఆన్ చేయొచ్చు. వన్స్ స్కూటర్ ఆన్ అయిన తర్వాత ఇనీషియల్గా ఇది P మోడ్లో, పార్కింగ్ మోడ్లో ఉంటుంది. సో మీరు P మోడ్ నుంచి తీయాలంటే కనుక జస్ట్ మీరు బ్రేక్ ప్రెస్ చేస్తే మనకి స్కూటర్ రెడీ టు మూవ్ అనమాట. థ్రాటిల్ ఇస్తే స్కూటర్ అయితే మూవ్ అవుతుంది. సో ఇందులో మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్లో అయితే ఇచ్చారనమాట. అలానే ఇది స్పీడోమీటర్ రీడింగ్. ఇది అలానే ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే ఇక్కడ 76 చూపిస్తుంది వోల్టేజ్ అనమాట. ఈ పక్కన చూపిస్తుంది వచ్చి మనకి ట్రిప్ మీటర్ రీడింగ్. మీకు ఓడోమీటర్ రీడింగ్ తెలియాలంటే ఒకసారి స్కూటర్ ని ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఇనీషియల్ గా మీకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ వోల్టేజ్ వచ్చింది కదా,
ఇప్పుడు 1 కిలోమీటర్. ఇది యాక్చువల్ ఓడోమీటర్ రీడింగ్. సో అలానే మీరు ఈ బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ మీద అయితే మీరు ఫోకస్ చేయకండి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మీకు రియల్ రేంజ్ ప్రిడిక్టర్ లేదు కాబట్టి మరి మీ బండి ఛార్జింగ్ అయిపోతుందని ఎలా బండ గుర్తు ఎలా పెట్టుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ 2 బార్స్ డ్రాప్ అయిందంటే కనుక మీకు అరౌండ్ ఒక 55 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. అది నేను 30Ah బ్యాటరీ ప్యాక్ రేంజ్ ప్రకారంగా చెప్తున్నాను. అప్పుడుకి మీకు ఇంకొక 15 కిలోమీటర్స్ వరకు అయితే బాగానే వెళ్తుంది. మీరు ఇంకొక 15 కిలోమీటర్స్ తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెడీ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉందండి. సో మీరు థ్రాటిల్ ఇచ్చిన తర్వాత ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర మూవ్ అవ్వకండి, జస్ట్ ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తే క్రూజ్ కంట్రోల్లోకి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే మీకు రెడ్ బటన్ వచ్చింది. జస్ట్ ఒక 8 to 10 seconds పట్టుకుంటే కనుక మీ క్రూజ్ కంట్రోల్ రెడ్ బటన్ కనిపిస్తుంది, ఆ స్పీడ్ లాక్ అయిపోతుంది. మీరు మళ్ళీ క్రూజ్ కంట్రోల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే జస్ట్ బ్రేకింగ్ ప్రెస్ చేస్తే చాలు, నార్మల్గా మనకి నార్మల్ స్పీడ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం మ్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో హిల్ హోల్డ్ టెస్ట్ చేద్దాం అనమాట. సో మనకు యాటవాల్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత 2 బ్రేక్స్ని ఇలా అప్లై చేసుకుని ఒక 20 seconds మనం పట్టుకుంటే కనుక ఇది హిల్ హోల్డ్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే మన బ్రేక్స్ వదిలేసినా కూడా స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 seconds వరకు పట్టుకున్నాను, చూద్దాం. సో ఇప్పుడైతే నేను బ్రేక్స్ రిలీజ్ చేస్తున్నాను. చూసారా, నేను వదిలేసినా కూడా హిల్ హోల్డ్ యాక్టివేట్ అయిందనమాట. జస్ట్ నేను కాల్ తీసేసిన చూడండి, జస్ట్ కాల్ కూడా తీసేసాను, బట్ స్కూటర్ అయితే వెనక్కి మూవ్ అవట్లా. సో ఇలాంటి ప్రీమియం ఫీచర్ అయితే ఆఫర్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ చూసినట్లయితే 2 వేరియంట్స్ ఇస్తున్నారంటే మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను. 72V 30Ah బ్యాటరీ ప్యాక్తో వీళ్ళు చెప్పింది 80 to 90 kilometers రేంజ్ అని చెప్పారు. అదే మేము ఆ బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చింది 78 kilometers రియల్ రేంజ్ వచ్చింది. అలానే రెండోది ఏం చెప్తున్నారంటే 72V 36Ah బ్యాటరీ ప్యాక్తో 90 to 100 kilometers రేంజ్ అని చెప్పారు. ఇక మాకు 78 kilometers రేంజ్ ఏ పారామీటర్స్ వచ్చిందంటే నా వెయిట్ 72 kg అండి. నేను 70 kilometers, నా 78 kilometer జర్నీలో 70 kilometers వచ్చి 40 kilometer టాప్ స్పీడ్ తో వెళ్ళాను. మిగిలిన 8 kilometers మాత్రమే ఒక 5 to 25 kilometer టాప్ స్పీడ్ తో వెళ్ళడం జరిగింది. ఈ పారామీటర్స్ తో వెళ్తే నాకు వచ్చిన రియల్ రేంజ్ 78 kilometers. ఒకవేళ మీరు కనుక ఒక 30-35 kilometer టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక మీరు కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టు 85 నుండి 90 kilometer రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండోది వీళ్ళు చెప్తున్న 72V 36Ah బ్యాటరీ ప్యాక్ పరంగా చూసుకున్నట్లయితే అది కూడా 30 to 35 టాప్ స్పీడ్ తో వెళ్తే వాళ్ళు చెప్తున్న 90 నుండి 100 kilometer రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వీళ్ళ బ్యాటరీ ప్యాక్ తో పాటు 4 amps ఛార్జర్ అయితే ఇస్తారన్నమాట. దీన్ని మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 8 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. అంత బాగానే ఉంది. ఇప్పుడు నా రేంజ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా అనిపించిందంటే, నాకు ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ నచ్చిందండి. ఎందుకు నచ్చిందంటే, ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కగానే థ్రాటల్ ఇచ్చిన వెంటనే ఇది ఒక నో లైసెన్స్ స్కూటర్లా అనిపించలేదు, ఒక రిజిస్ట్రేషన్ మోడల్ పికప్ లాగా అనిపించింది అనమాట. సో ఎవరైతే పికప్ని ఇష్టపడతారో, ముఖ్యంగా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్తారో పికప్ ముఖ్యం అనుకునే వాళ్ళకి మాత్రం నచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పికప్ని ఫీల్ అవుతారు. రెండో విషయం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి బిల్డ్ క్వాలిటీ మాత్రం ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. సో ఇప్పుడు దాకా నేను ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే నో లైసెన్స్ సెగ్మెంట్లో రివ్యూస్ చేశాను, ఇది కొంచెం నా బిల్డ్ క్వాలిటీ ఇంకా బాగా అనిపించింది, స్ట్రాంగ్ అనిపించింది. రెండోది. మూడోది చూసుకునేది ఇందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చారన్నమాట. బై డిఫాల్ట్గా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు. రెండోది హిల్ హోల్డ్ అసిస్ట్ ఇస్తున్నారు. జనరల్గా నో లైసెన్స్ సెగ్మెంట్లో హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది చాలా రేర్ ఉంటుంది, కానీ చాలా రేర్గా కనిపిస్తుంది. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్లో హిల్ హోల్డ్ అసిస్ట్ ఇస్తున్నారు, క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు. పైగా క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఏదైతే ఉందో, మీరు జస్ట్ స్కూటర్లో థ్రాటల్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక 8 to 10 seconds ఆ టైంకి అదే ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోతుంది. మీరు స్పెసిఫిక్గా ఒక బటన్ క్లిక్ చేయాల్సిన పని కూడా లేదు. సో ఈజీగా మన క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోవడం కానివ్వండి, హిల్ హోల్డ్ వంటి ఫీచర్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఇంకొక అడ్వాంటేజ్గా ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 12-inch ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తున్నారు. నో లైసెన్స్ సెగ్మెంట్లో కొన్నిసార్లు ట్యూబ్లెస్ టైర్ ఇస్తే ఒక టైర్ ఏమో 10 inch, ఒక టైర్ 12-inch ఇస్తారు. బట్ ఇందులో రెండు కూడా 12-inch ట్యూబ్లెస్ టైర్ ప్లస్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్తో ఇస్తున్నారు. నో లైసెన్స్ సెగ్మెంట్కి వెళ్ళే స్పీడ్కి అంత డిస్క్ బ్రేకింగ్ అవసరం లేదనుకోండి, బట్ ఇందులో పికప్ ఎక్కువ ఇవ్వడం వల్ల వీళ్ళు డిస్క్ బ్రేకింగ్ ఇచ్చారని మనం భావించాలి. అలానే వీళ్ళ డిస్క్ బ్రేకింగ్ కూడా ముందు వైపు డిస్క్ బ్రేక్తో పోలిస్తే రేర్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇంకా ఫాస్ట్గా పడుతుంది అనమాట. దానికి కూడా వీళ్ళు ఒక రీజన్ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే డిస్క్ అనేది రేర్ సైడ్ యాక్షన్ బాగుంటుందో, స్టెబిలిటీ కానీ కంట్రోలబిలిటీ బాగుంటుందని చెప్పి ఆ పారామీటర్ అయితే యాడ్ చేశారని చెప్తున్నారు. ఇంకోటి ఎలక్ట్రిక్ స్కూటర్ మనం వెళ్ళిన మూవ్మెంట్ ని బట్టి కూడా స్టెబిలిటీ ఫ్యాక్టర్ అయితే బాగుందన్నమాట. ఇవి ఓవరాల్ గా నాకు నచ్చిన అంశాలు. ఇంకోటి డిజైన్ పరంగా కూడా లుక్ బాగా నచ్చిందండి. నో లైసెన్స్ సెగ్మెంట్ లో ఫుల్ హెల్మెట్ పెట్టేంత బూట్ స్పేస్ అనేది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మరొక అడ్వాంటేజ్ అనమాట. దాంతో పాటుగా మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఫోన్ పెట్టుకునే స్పేస్ ఏదైతే ఉందో, నేను నడిపిన నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏమవుతుందంటే, మనం USB ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ అక్కడ పెట్టాం అనుకోండి, ఏమైనా కుదుపులేస్తే కొంచెం ఫోన్ అలా పైకి అలా అదురుతుంది, అలా పైకి వచ్చి కిందకి వెళ్తుంది. బట్ ఇందులో ఏంటంటే స్పేస్ బాగా లోతుగా ఇవ్వడం వల్ల మీకు ఏమైనా అదురు వచ్చినా కూడా ఫోన్ బయటికి రాదన్నమాట. సో అది ఇంకొక అడ్వాంటేజ్ నాకు అనిపించింది. ఇది ఓవరాల్ గా నాకు ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంపాక్ట్ గా అనిపించిన కొన్ని ఫీచర్స్. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నాకు అనిపించిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కొంచెం బెటర్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చాం. దాన్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇక గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే జనరల్ గా ఒకటి ఏంటంటే కొంచెం ఛార్జింగ్ టైం ఎక్కువ అని అంటారు. బట్ అది వాళ్ళ ఇష్టం. ఎవరైతే కస్టమర్ తీసుకుందాం అనుకుంటారో నైట్ టైం పెట్టుకుంటాం
అది నాకు ఓకే అనుకున్న వాళ్ళకైతే అది కూడా పెద్దగా ఇబ్బంది అయితే అనిపించింది. ఇది ఓవరాల్ గా మనకి మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవచ్చా లేదంటే నేను ఆల్రెడీ మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ రిక్వైర్మెంట్ మేము చెప్పిన రేంజ్ అయితే మాకు రియల్ రేంజ్ 78 కిలోమీటర్స్ వచ్చింది. ఒక 70 కిలోమీటర్స్ నుంచి వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా 80 కిలోమీటర్స్ 70 to 90 మధ్యలో రైడ్ చేస్తాం అనుకుంటే మీరైతే ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, లేకపోతే మనకి పికప్ లెవెల్స్ ఎక్కువ కావాలనుకుంటున్నారు, లేకపోతే క్రూజ్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ నాకు కావాలి అనుకున్న వాళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్ వైపు అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నేను రేంజ్ పరంగా మీకు చెప్పట్లేదండి. ఇందులో మీకు ఆ 61,000 రూపీస్ ప్రైస్ అయితే చెప్తున్నారు. వీళ్ళు పెట్టిన బిల్డ్ క్వాలిటీకి కానివ్వండి, వీళ్ళు పెడుతున్న ఫీచర్స్ కానివ్వండి లేకపోతే మోటార్ పీక్ పవర్ కానివ్వండి, ఆ క్వాలిటీ పరంగా అయితే నాకు ఇటువంటి క్వాలిటీ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి అడిషనల్ అమౌంట్. మార్కెట్ లో 40,000 45,000 రూపీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఆ ప్రీమియంనెస్ ఆ క్వాలిటీ వల్ల దీనికి అడిషనల్ అమౌంట్ యాడ్ అవుతుంది తప్పిస్తే రేంజ్ పరంగా కాదు. సో వీళ్ళు మ్యాక్ మోటార్స్ కంపెనీ నుంచే కావాలంటే వీళ్ళు బడ్జెట్ లో కావాలంటే 37,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. అలానే వీళ్ళు రేంజ్ 100 కిలోమీటర్ అబౌవ్ రేంజ్ వచ్చింది. మేము రేంజ్ టెస్ట్ చేస్తే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ కూడా వచ్చింది. వీళ్ళు ఏంటంటే ఒక ప్రీమియం సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ బేస్ వేరియంట్ తో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చని చెప్పారు. అలానే నేను మాటికి ప్రీమియం అంటానంటే దాని అర్థం ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటరే, కాకపోతే అఫోర్డబుల్ ప్రైస్ లోనే పెట్టడం జరిగింది. సో 61,000 రూపీస్ ఏదైతే ఉందో మంచి ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లానే నాకు అనిపించింది అనమాట. ముఖ్యంగా నేను చెప్తున్న ఆ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, ఆ పికప్ లెవెల్స్ కానివ్వండి, వీళ్ళు ఇస్తున్న ఫీచర్స్ పరంగా ఏదైతే ఉన్నాయో సో అవి కస్టమర్ ఆ 61,000 రూపీస్కి వాల్యూ ఎడిషన్ యాడ్ చేసే ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ కంపెనీ వాళ్ళు వచ్చి సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీనే కాదు మోటార్ కంట్రోలర్ చార్జర్ కూడా 1 year పాటు వారంటీ అనేది ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కాస్ట్ చూసినట్లయితే వీళ్ళు 80 నుండి 90 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ వచ్చి 61,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. 90 నుండి 100 కిలోమీటర్ రేంజ్ వచ్చే వేరియంట్ ని 63,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా మ్యాక్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. రెండు డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.